క్రైస్తవులు యెహోవా అని పిలిచినప్పుడు త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు అన్నా, తండ్రి అయిన దేవుడు అన్నా, యేసుక్రీస్తు అన్నా యెహోవాయే, త్రియేక దేవుడే. ఆ ముగ్గురు దేవుళ్ళు అని ఏ క్రైస్తవుడు చెప్పడు. ఆ ముగ్గురు ఒక దేవుడే అని మేము నమ్ముతాం. దీనికే ఇలా ఈ మాటనే ఇంకొంచెము స్పష్టంగా అర్థం చేసుకోవటానికి హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళితే 1వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? కుమారుడు. ఈ కుమారుని గురించి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అన్న డిఫరెన్స్, వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి కాదు, వేరు వేరు వ్యక్తులు అని పునరుద్ఘాటిస్తూ పౌలు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమంటాడంటే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, అంటే ప్రతిబింబమయుండి, ద వెరీ బీయింగ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే అయ్యుండి. ఇంతకంటే స్పష్టంగా ఏం కావాలయ్యా నీకు బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు దేవుడా కాదా అని? స్పష్టమైన మాట. ఆయన ఆది సంభూతుడు, సమస్తమును నిర్వహించువాడు, సమస్తము ఆయన యందు కదులుచున్నాయి, సమస్తమునకు ఆయన కారణభూతుడు, సమస్తములలో ఆయన మొదటివాడు, ఆయన అల్ఫయు ఒమేగయు, ఆయన దేవుని ప్రతిబింబము. పోనీ కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన 1వ అధ్యాయమే ఎందుకు చదివాడు? 2వ అధ్యాయం చదవలేదా? 2వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆయనకు కనిపించలేదా? 2వ అధ్యాయము 9వ వచనం ఏముందండి? మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మాత్రమే దేవుని వాక్యం అని నమ్మి 2వ అధ్యాయాన్ని దేవుని వాక్యం అని నమ్మకుండా ఉంటాడా? అలా చెర్రీ పికింగ్ నేను గనక